జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఒంగోలు నందు నేడు అట్టహాసంగా నిర్వహించారు. పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జిల్లా పార్టీ అధ్యక్షులు వడా చైర్మన్ షేక్ రియాజ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, జన సైనికులు, వీర మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముందుగా జిల్లా పార్టీ కార్యాలయం నందు పార్టీ శ్రేణులతో కలిసి జనసేన జెండాను ఆవిష్కరించారు. అనంతరం 15వ డివిజన్ సంతపేట నాటు బాబురావు పార్కు వద్ద జనసేన అధ్యక్షులు ఉంగరాల మోహన్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో పార్టీ నాయకులు పాల్గొని ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం చేపట్టి కేక్ కట్ చేశారు. అనంతరం సంతపేట, నెల్లూరు బస్టాండ్, చర్చి సెంటర్, సిబిఎన్ రీడింగ్ రూమ్ మీదుగా జయరాం థియేటర్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. జయరాం థియేటర్ కూడలిలో పార్టీ జెండాను ఎగరవేసిన జనసేన పార్టీ నాయకులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్, సుభాష్ చంద్రబోస్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ మాట్లాడుతూ జనసేన పార్టీ 12 వసంతాలు పూర్తి చేసుకుని 13వ వసంతంలోకి అడుగుపెట్టిందని అన్నారు. ఎన్నో పోరాటాలు, ఆటుపోట్లు ఎదుర్కొని పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించారని, అధినేత అడుగుజాడల్లో నడుస్తూ జిల్లాలో పార్టీని బలోపేతం కోసం నిరంతరం శ్రమిస్తామని షేక్ రియాజ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త, జనసేన పార్టీ జిల్లా నాయకులు కంది రవిశంకర్, పర్వతిరెడ్డి కిషోర్, ఏఎంసీ వైస్ చైర్మన్ చిట్టిం ప్రసాద్, వెంకటేశ్వర రెడ్డి, జిల్లా కార్యదర్శులు కళ్యాణ్ ముత్యాల, చనపతి రాంబాబు, పిల్లి రాజేష్, బుందిల శ్రీదేవి, పల్లా ప్రమీల, అడుసుమల్లి వెంకట్రావు, అనిల్, జొన్న వెంకట్, పసుపులేటి మురళి తదితరులు పాల్గొన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఒక్కసారి కళ్యాణ్ ఒక్కసారి సైడ్ పెట్టమాకండి. మార్చి 14 జనసేన ఒంగోలు నియోజకవర్గంలో 12 వసంతాలు పూర్తి చేసుకొని 13వ
సంవత్సరంలోకి అడుగు పెడుతున్నటువంటి జనసేన పార్టీకి ఇప్పుడు దాకా సహకరించినటువంటి మీడియా సోదరులకి, పోలీసు వారికి, అలాగే శ్రేయోభిలాషులకి, జనసేన పార్టీలో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా, ముఖ్యంగా వీర మహిళలకి అందరికీ కూడా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇప్పటి వరకు ఈ 12 సంవత్సరాల్లో కూడా ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నాం. పార్టీలో పవన్ కళ్యాణ్ గారు ఏది ఆదేశిస్తే దానికి అనుగుణంగా పార్టీ జెండా పట్టుకొని రోడ్డు మీదకు వచ్చినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా అభినందిస్తూ, ఈరోజు 13వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఒంగోలు పార్టీ ఆఫీసులో జెండా ఆవిష్కరించి, అక్కడి నుంచి బైక్ ర్యాలీగా వెళ్ళి సంతపేట బాబురావు పార్కు దగ్గర ఇంకొక జెండా ఆవిష్కరించి, అక్కడి నుంచి జయరాం సెంటర్కి వచ్చి జెండా ఆవిష్కరణ కార్యక్రమం పెట్టి ఇక్కడ అన్నదానం కార్యక్రమం చేయటం జరుగుతుంది. అలాగే సాయంత్రం కొత్తపట్నం మండలం పల్లెపాలెంలో కూడా జెండా ఆవిష్కరణ చేస్తున్నాము. ఇదే కాకుండా జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో, మండల హెడ్ క్వార్టర్లో, గ్రామాల్లో కూడా జనసేన పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో ఈరోజు ఒక పండగ వాతావరణంలో ఆవిర్భావ దినోత్సవాలు ఎక్కడికక్కడ జిల్లా వ్యాప్తంగా కూడా జరుగుతున్నాయి. వాళ్ళందరినీ కూడా జిల్లా అధ్యక్షుడిగా నా అభినందనలు. పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలే శిరోధార్యంగా భావించేటటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా నా హృదయపూర్వక అభినందనలు. ఎందుకంటే మా జనసేన ఆవిర్భావ 12 సంవత్సరాలు 13వ సంవత్సరంగా అడుగు పెట్టాము. ఇలాంటి కార్యక్రమం అనేది ఈ జనాల్లో నుంచి వచ్చిన పార్టీ అండి. ఈ ప్రతి ఒక్క కార్యకర్త అండ్ వీర మహిళలు వీళ్ళందరూ ప్రతి ఒక్కళ్ళు మాది అని చెప్పి సొంతంగా అందరూ ప్రతి ఒక్కళ్ళు వస్తున్నారండి. ఇలాంటి పండగని ఎంతో కష్టపడి 12 సంవత్సరాలు మోసి ఈ 13వ సంవత్సరానికి రావడం అనేది మామూలు విషయం కాదు. ఈ జనసేన అనేది జనాల్లో పుట్టి పెరిగిన తర్వాత ఈరోజు వచ్చిన జనాలు కొత్త మెంబర్షిప్ అనేది లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ కొత్తగా అధికంగా కొత్త వ్యక్తులు జాయిన్ అయ్యారు. నెంబర్ 1గా ఈ మొత్తం జరుగుతూ ఉంది. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవానిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/vkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.